కూడా వస్తాడు. గురుకులాలు ఓయూలో భోజనం బాగోలేదని విద్యార్థులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఉన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించలేరా అని ప్రశ్నించారు. కల్తీ ఆహారం తమకొద్దని నారాయణఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కడం, భోజనం బాగుండటం లేదని హైదరాబాద్ నడిగడ్డపై ఉస్మానియా విద్యార్థులు రాత్రి నుంచి నిరసన చేయడం సీఎంకు కనిపించడం లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నా విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం ఉలుకు పలుకు లేకుండా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే సీఎం రేవంత్ రెడ్డికి గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప 2.5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏముంది అని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటది అనడానికి ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ ఉదాహరణ అని హరీష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఏం సాధించారో మొన్నటి కేంద్ర బడ్జెట్ తోనే తేటతెల్లమైందన్నారు. ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ రెడ్డి మరోవైపు అంచనాలు పెంచి కమిషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీసిందని దుయ్యబట్టారు. ఇక పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడి రోడ్డెక్కి నిరసన తెలియజేయాల్సిన దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. ఉస్మానియా విద్యార్థులు తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలన అని ప్రశ్నల వర్షం కురిపించారు. పరిపాలన అంటే ప్రగల్భాలు పలకటం కాదు, ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం అంతకంటే కాదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించి గురుకుల విద్యార్థులకు పురుగులేని భోజనం అందించాలని, ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారంటూ బీజేపీ ఆరోపిస్తున్న వేళ తన భర్త ఆత్మహత్యపై మృతుడి భార్య సత్యమ్మ క్లారిటీ ఇచ్చింది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదులో సంచలన విషయాలు ఆమె పేర్కొంది. తన భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, మా వార్డులోని ఓటర్లు నా భర్తకు ఓటు వేయరనే భయంతోనే ఆయన క్షణికావేశంలో మా ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఆత్మహత్య విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే భర్త ఆత్మహత్య చేసుకున్న వెంటనే మహదేవప్ప భార్య సత్యమ్మ మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు ఫోన్లో ఏవో బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆమె ఆరోపించారు. అయితే పోలీసులకు మాత్రం ఓటమి భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మంత్రి వాకటి శ్రీహరి ఇలాకాలో పోలింగ్ కు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మహదేవప్ప మరణంపై బీజేపీ బగ్గుమంది. మహదేవప్ప మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రోజే బీజేపీ శ్రేణులు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ అంశం పార్లమెంటు వరకు సైతం పాకింది. తీరా తన భర్త విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.